హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 40. డాక్టర్ మాటలకి గోకుల్ నవ్వుకుంటూ, మా వాడు అంతే డాక్టర్, కోపమైనా ప్రేమైనా ఎప్పటికప్పుడు చూపించేస్తాడు. వాడు ఏదైనా డిసిషన్ తీసుకున్నాడు అంటే బ్లైండ్ గా వాడిని ఫాలో అవ్వడం తప్ప మనం ఏమీ చేయలేం డాక్టర్ అని అక్కడి నుండి అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. స్నేహాన్ని తీసుకెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి గంటలో స్నేహాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అర్జున్. స్నేహ ఫ్రీగా కూర్చోవాలి అని ఆమెను తన కారులో వెనుకే కూర్చోబెట్టి ఆమె పక్కనే తను కూర్చుంటే డ్రైవర్ కి చాలా స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అర్జున్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో డ్రైవర్ భయపడుతూనే వాళ్ళ కారు పక్క నుండి సైకిల్ తొక్కేవాడు కూడా స్పీడ్ గా పోతూ ఉంటే అతని డ్రైవింగ్ కి అతనే జాలిపడుతూ ఎలాగోలా కష్టపడి ఇంటి వరకు లాక్కుని వెళ్ళాడు డ్రైవరు. గోకుల్ వాళ్ళు వేరే కారులో రావటంతో అర్జున్ వాళ్ళకంటే వీళ్ళు ముందుగానే ఇంటికి చేరుకున్నారు. అశోక్ గారు రాజయ్యతో స్నేహ రూమ్ క్లీన్ చేయమని చెప్పగానే అతను వెంటనే వెళ్ళి స్నేహ రూమ్ నీట్ గానే ఉండటంతో బెడ్షీట్ మాత్రం మార్చి కిందకు వచ్చేసరికి అర్జున్ కారు ఇంటి ముందు అయితే ఆగింది. ఇక జరిగిందంతా కూడా అర్జున్ దరిదాపుల్లో తను ఏర్పాటు చేసిన మనుషుల ద్వారా తెలుసుకున్న లోకేష్ గారు కాసేపు ఆలోచనలో పడ్డారు. కానీ వెంటనే రాక్షసంగా నవ్వుతూ, నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండాలి అని చాలా ఆశపడుతున్నట్టున్నావు అర్జున్. కానీ నేను నీ సంతోషాలను ఎలా దూరం చేస్తూ వచ్చానో ఇప్పుడు కూడా నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా భావించే నీ భార్యను కూడా అలాగే నీ నుండి దూరం చేస్తాను అర్జున్. అప్పుడు ఇంతకంటే బాధను అనుభవిస్తూ చావలేక బ్రతకలేక నువ్వు అనుభవించే నరకం చూస్తూ నేను హాయిగా కళ్ళు మూస్తాను అని అనుకుని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అర్జున్ జీవితాన్ని నాశనం చేయబోయే ప్రణాళికను సిద్ధం చేసేలో పనిలో పడ్డాడు లోకేష్. లోకేష్ కి ఎందుకని ఇంత పగ అర్జున్ మీద తెలుసుకుందాం. ఇంటికి చేరుకున్న అర్జున్ వెంటనే కారు దిగి స్నేహ ఇంకా పూర్తిగా కాదు కదా, కాస్త కూడా కోలుకోకపోవటం వలన మరో మనిషి సపోర్ట్ లేక తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. ఆ బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నంలోనే స్నేహ పడిపోతూ ఉంటే అప్పటికే కారు దిగి మరో వైపుకు వచ్చిన అర్జున్ వెంటనే స్నేహాన్ని తన చేతుల్లోకి తీసుకుని రిలాక్స్ స్నేహ, టెన్షన్ పడుకు అంటూ అక్కడ ఎవరు ఉన్నారు, తమని ఎవరు చూస్తున్నారు అని కొంచెం కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ గా స్నేహాన్ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయి ఆమెను తన బెడ్ మీదే జాగ్రత్తగా పడుకోబెట్టాడు అర్జున్. అర్జున్ చేసిన పనికి కిందున్న గోకుల్ మీరాలు షాక్ అయ్యి ఫ్రీజ్ అయితే అశోక్ గారి మనసు మాత్రం పట్టలేనంత ఆనందం కలిగింది. అటు స్నేహ మాత్రం అప్పటికే ఓపిక నశించి నీరసంతో నిద్రలోకి జారుకోవటం వలన అసలు అర్జున్ ఎత్తుకోవటం కూడా స్నేహకు సరిగ్గా తెలియనే లేదు. స్నేహ నిద్రపోవటం వలన అర్జున్ ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పిల్లోస్ అవి సెట్ చేసి బ్లాంకెట్ కప్పి ఆమె పక్కనే బెడ్ మీద కూర్చుని ఆమె తల నిమురుతూ, ఇప్పటి వరకు నీ విషయంలో నాకంటూ క్లారిటీ లేదు స్నేహ. ఆ కన్ఫ్యూజన్ లోనే నాకు తెలిసి కొంత తెలియక కొంత నేను చాలా ఇబ్బంది పెట్టాను. నా వల్ల నువ్వు బాధపడుతూ కూడా ఎప్పుడు నా మీద కోపాన్ని చూపించలేదు. నువ్వు నేనేం చేసినా మౌనంగా భరించావే కానీ ఎప్పుడు నాకు ఎదురు తిరిగి విసుక్కున్నా అవేమీ పట్టించుకోకుండా ఒక తల్లిలా నాకు సేవలు చేసి నన్ను మామూలు మనిషిని చేశావు. నాకు నీ అవసరం ఉన్న ప్రతి సిచ్యువేషన్ లో కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ లా తోడున్నావు. ఒక భార్యగా నా విషయంలో అన్ని బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నావు. కానీ కానీ నేను నిన్ను ఏ విధంగానూ సంతోషంగా చూసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నీ విషయంలో ఇప్పటి వరకు చాలా మూర్ఖంగా ప్రవర్తించాను స్నేహ. ఐఎమ్ సారీ అని భావోద్వేగంగా ఆమె చేతిని తన నుదుడికి ఆనించుకున్నాడు అర్జున్. చెప్పాలంటే నిన్నటి సంఘటన అర్జున్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేయడమే కాదు, అసలు తను ఊహించని స్థానంలో తీసుకొచ్చి నిలబెట్టేసరికి అసలు తనేంటో తనకేం కావాలో ఆ క్షణమే అర్జున్ రియలైజ్ అయ్యాడు. అప్పటి వరకు మనసు మెదడు పొంతన లేకుండా
తనని డిస్టర్బ్ చేసిన స్నేహాను అలాంటి కండిషన్ లో చూసేసరికి రెండు ఒకే తాటిపై చేరడమే కాదు, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహాన్ని దూరం చేసుకోకూడదు అన్న స్థిర నిర్ణయానికైతే వచ్చేశాడు అర్జున్. ఇక దాంతో రియలైజ్ అయిన అర్జున్ మనసు స్నేహ తోడుని, ఆమె సాంగత్యాన్ని బలంగా కోరుకోవటం మొదలుపెట్టింది. అందుకే అర్జున్ని తను మొదటి నుండి స్నేహతో ప్రవర్తించిన తీరు ఆమెను దగ్గరకు తీసుకోవటానికి అతని ఇబ్బంది పెడుతుందని, అలా అని స్నేహ నుండి దూరం కూడా అతని మనసు ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. కారణం, ఏ మనిషి అయినా ప్రేమను రియలైజ్ అవ్వకముందు మనసులో ఉన్న మనిషిని దూరం పెట్టగలడు, కానీ ఒక్కసారి రియలైజ్ అయ్యాక ఆ మనిషిని దూరం పెట్టడం తన నుండి ప్రాణం వేరవుతున్నంత బాధను కలిగిస్తుంది. స్నేహను తీక్షణంగా చూస్తూ ఉన్న అర్జున్ని డిస్టర్బ్ చేస్తూ ఆ రూమ్ డోర్ లాక్ చేసిన శబ్దం రావటంతో అటువైపుకు తిరిగిన అర్జున్ కి సంతోషంతో మొహం వెలిగిపోతూ చేతిలో జ్యూస్ గ్లాస్ తో గోకుల్ కనిపించేసరికి అర్జున్ విసుగ్గా, ఏంట్రా, మీరా దగ్గరకు వెళ్లాల్సిన వాడివి జ్యూస్ తిప్పుతూ ఇక్కడికి వచ్చావు? అర్జున్ బిహేవియర్ కి గోకుల్ ఏమాత్రం నొచ్చుకోకుండా అదే చిరునవ్వుతో, నువ్వు నిన్నటి నుండి ఏమీ తినలేదు కదరా, ఈ జ్యూస్ తాగేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని అనగానే అర్జున్ ఇంకేం మాట్లాడకుండా ఆ జ్యూస్ తాగి ఖాళీ గ్లాసు గోకుల్ చేతిలో పెట్టి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. ఈ లోపు స్నేహ నిద్రలేస్తే తనకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనన్న భయంతో తను నిన్నటి నుంచి స్నానం చేయకుండా ఉండటం వలన ఇరిటేషన్ గా అనిపిస్తూ ఉంటే వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే ఉన్న గోకుల్ని చూస్తూ, మీరు భోజనం చేశారా అని అడిగాడు. మొహంలో ఎలాంటి భావం లేకుండా మొబైల్ చూసుకుంటూ. అతని ప్రశ్నకు గోకుల్ మనసులో, స్నేహ విషయంలో నీలో ఈ మార్పుని ఎలా తీసుకోవాలరా అర్జున్ అని అనుకుంటూ, లేదురా ఇప్పుడు చెయ్యాలి అంటూ అర్జున్ని చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇక గోకుల్ వెళ్ళగానే అర్జున్ స్నేహ రూమ్ నుండి ఆమె వస్తువులన్నీ తన రూమ్ లోకి తనే షిఫ్ట్ చేసి మొదటిసారి చాలా ఓపిగ్గా, అంతకంటే ఇష్టంగా స్నేహకి సంబంధించినవన్నీ కూడా తన రూమ్ లో నీట్ గా సర్ది పెట్టి స్నేహ కోసం కొన్ని బట్టలు అలాగే కొన్ని అవసరమైన వస్తువులు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తన కబోర్డ్ నుండి ల్యాప్టాప్ తీసుకుని నిన్నటి నుండి పెండింగ్ ఉన్న వర్క్ అంతా క్లియర్ చేసే పనిలో బిజీ అయ్యాడు. చాలా సేపటికి తర్వాత బాగా రెస్ట్ తీసుకోవడం వలన కాస్త నార్మల్ గా అనిపిస్తూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన స్నేహకు అర్జున్ ల్యాప్టాప్ లో బిజీగా వర్క్ చేసుకుంటూ కనిపించేసరికి అతని నుండి చూపు మరలిచ్చిన స్నేహకు తనున్నది అర్జున్ రూమ్ లోనని అర్థం కాగానే తను అక్కడికి ఎలా వచ్చిందో అన్న ఆలోచన లేకుండా తను అక్కడ ఉండటం వలన అర్జున్ కి ఎక్కడ కోపం వస్తుందో అని భయంగా లేచి కూర్చుంది స్నేహ. ఒక్కసారిగా తను అలా లేచేసరికి తల్లో నరాలన్నీ ఇక జర్గా తగిలినట్టు అయ్యి స్నేహకు గాయమైన చోట నొప్పిని కలిగించేసరికి ఆ నొప్పిని అర్పవిన అర్జున్ కంగారుగా తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ వదిలేసి అప్పటికే నొప్పితో నీళ్లు నిండిన స్నేహ కళ్ళని చూసి మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తూ ఉంటే, ఏమైంది స్నేహ, నొప్పిగా ఉందా అంటూ స్నేహ చేతులు తప్పించి గాయమైన చోట బ్లీడింగ్ ఏమైనా అవుతుందేమోనని చూశాడు. అదంతా నార్మల్ గానే ఉండటంతో స్నేహ కూర్చున్న పొజిషన్ చూసిన అర్జున్ కి ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది అని అర్థం కాగానే చాలా కోపం వచ్చేసింది. కానీ స్నేహ పొజిషన్ గుర్తొచ్చి కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంకా టెన్షన్ పడుతున్న ఆమె చేతిని పట్టుకుని, ఎందుకు స్నేహ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు మర్దవంగా. ఆ ప్రశ్నకు స్నేహ నుండి ఎలాంటి సమాధానం రాకపోవటంతో ఆమె మనోగతం ఏంటో అర్థం కాని అర్జున్ మనసు బాధతో మూలుగుతూ ఉంటే, జ్యూస్ తీసుకొస్తాను, టాబ్లెట్ వేసుకోవాలి కదా అంటూ వెంటనే కిందకి వెళ్ళి రాజయ్య చేత జ్యూస్ చేయించుకుని అర్జున్ తిరిగి తన రూమ్ కి వెళ్ళేసరికి అప్పటికే అర్జున్ వచ్చేలోపు స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుని తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తున్నా కష్టంగా లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది తను. మరి లోకేష్ ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు స్నేహను తన రూమ్ లోనే ఉండమని ఆమెకు అర్జున్ ఎలా చెప్తాడు? అందుకు స్నేహ ఒప్పుకుంటుందా? మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.